భాగ్యం ఆనందరావు స్కూటీ మీద వెళ్తూ ఉండగా అందులో ప్రేమ నర్మదా చూసి వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. మోసం చేసి పెళ్లి చేశారు, ఏదో జరుగుతుంది అని మాట్లాడుకుంటూ ఫాలో అవుతూ ఉంటారు. అంతలో ఆనందరావు భాగ్యం బండికి వేరే బండి డాష్ ఇవ్వడంతో వాళ్ళతో గొడవ పడుతూ ఆనందరావు పోట్లాడుతూ ఉండగా అందులో భాగ్యం షాట్ నుంచి దాక్కుని చూస్తూ ఉన్న నర్మదా ప్రేమను చూసి షాక్ అయిపోతూ, ఏమయ్యా పదయ్యా, వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు అని చెప్పడంతో కంగారు పడుతూ ఇద్దరు కూడా బైక్ మీద అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక బైక్ పడిపోవడంతో ఏం చేయలేక కొంత దూరం వెళ్ళి ఆ బైక్ ని అక్కడే ఆపేసి ఆ సందుల్లో గొంతుల్లో తిరుగుతూ పారిపోవడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ నుంచి దాక్కోవడానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక నర్మదా ప్రేమ అయినా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు కూడా బండి వదిలేసి వాళ్ళని పరిగెత్తుకుంటూ ఫాలో అవుతూ వెతుకుతూ ఉంటారు. కానీ కనిపించకపోయేసరికి వీళ్ళు ఇక్కడ ఎక్కడా లేరక్క, పారిపోయినట్టున్నారు అని ప్రేమ అంటుంది. ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, పద వెతుకుదాం అని ఇద్దరు చెరో వైపున వెళ్ళి వెతుకుతూ ఉంటారు. ఇక అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి వాళ్ళ వల్ల కాక ఆనందరావు కారులో పడుకొని అష్ట కష్టాలు పడుతూ ఉంటాడు. అంతలో భాగ్యం కూడా ఒక ఇంటి గోడ పక్కన కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయినా కూడా నర్మదా ప్రేమ వదిలిపెట్టకుండా వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి నర్మదా ప్రేమ భాగ్యం ఆనందరావుని పట్టుకొని రామరాజు ముందు నిలబెడతారా అనేది రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం.